తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్ష పేపర్లను రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. గ్రూప్ 1 మూల్యాంకనం లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 18 రకాల సబ్జెక్టులుంటే 12 సబ్జెక్టుల నిపుణులతోనే పేపర్స్ దిద్దించాలని పిటిషన్లో పేర్కొన్నారు. 3 భాషల్లో పరీక్ష జరిగినా తగిన నిపుణులతో దిద్దించలేదని, ఒకే మాధ్యమంలో నిపుణులైన వారితో తెలుగు, ఇంగ్లీష్ మీడియం పేపర్స్ వాల్యుయేషన్ చేయించారని తెలిపారు. మూల్యాంకనంలో నాణ్యత లోపించడంతో తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందని పిటిషనర్లు పేర్కొన్నారు. పిటిషనర్ల వాదనలు విన్న ధర్మాసనం తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల హైకోర్టును ఆశ్రయించారు. మెయిన్స్ పరీక్ష పేపర్స్ ని రీవాల్యుయేషన్ జరిపించాలని పిటిషన్ దాఖలు చేశారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అడిగి తెలుసుకుందాం. అమరేందర్, తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థులు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఇవాళ విచారణ జరిగింది. గ్రూప్ 1 మెయిన్స్ సంబంధించిన రివాల్యుయేషన్ జరిపించాలనేది ప్రధాన డిమాండ్ తో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ రివాల్యుయేషన్ జరిపించాలనేది పిటిషన్ సంబంధించి విచారణ జరిగింది. గ్రూప్ 1 మూల్యాంకనం సంబంధించి లోపభూయిష్టంగా జరిగిందని పిటిషనర్లు కూడా పేర్కొన్నారు. అయితే 18 రకాల సబ్జెక్టులు ఉంటే ఓన్లీ 12 సబ్జెక్టులు నిపుణులతో మాత్రమే దిద్దించారనేది పిటిషనర్లు ఒకవైపు వాదన వినిపించారు. 3 భాషల్లో పరీక్ష జరిగిన తన నిపుణులతో పూర్తిగా అంటే దానికి తగ్గించిన నిబంధనలు ఏవైతే ఉంటాయో వాటిని అనుసరించకుండా దానికి తగిన నిపుణులతో దిద్దించకుండా ఏదైతే పిటిషనర్లు దీనికి సంబంధించి వాదనలు అయితే వినిపించారో, అయితే ఒకే నిపుణులైనటువంటి తెలుగు, ఇంగ్లీష్ 2 మీడియంల పేపర్లు దిద్దించారనేది పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే ఒకే నిపుణులతో 2 భాషా పేపర్లకు సంబంధించి దిద్దించడంతో దీనికి సంబంధించి నాణ్యత కొరవడిందనేది పిటిషనర్ల వాదన. అయితే తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరిగిందనేది పిటిషనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే పిటిషనర్లు వాదన తర్వాత ఇప్పటికే టీజీపీఎస్సీ సంబంధించిన వాదనలు వినిపించడానికి తదుపరి చర్యలకు సంబంధించి టీజీపీఎస్సీ కి తెలంగాణ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 4 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని టీజీపీఎస్సీ కి హైకోర్టు ఆదేశించడంతో పాటు గ్రూప్ 1 మెయిన్స్ విచారణకు సంబంధించి 4 వారాలకైతే హైకోర్టు వాయిదా వేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి. రైట్ అమరేందర్, థ్యాంక్ యూ.